మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ విద్యార్థుల సమస్యలు ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదు. ఏదైతే నారా లోకేష్ గారు పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. అదేవిధంగా ఆయన అధికారంలోకి రాకముందు పాదయాత్రలో 100 రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, విద్యార్థులందరినీ కూడా మా చెల్లెల్లాగా, మా అన్నల్లాగా, మా తమ్ముళ్ళలాగా చూసుకుంటామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1.5 సంవత్సరం అయితే ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్లు ఈరోజు ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన పాపాన పోవడం లేదు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్లు విడుదల చేయకపోగా ఎంతో మంది డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు సర్టిఫికెట్లు రాక, వాళ్ళు పీజీ చదువును అభ్యసించక, ఉద్యోగాలు చేయక చాలా మంది కష్టాలు పడతా ఉన్నప్పటికీ కూడా నారా లోకేష్ గారు విద్యార్థుల సమస్యలను ఏ రకంగా కూడా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఏదైతే 17 మెడికల్ కళాశాలను గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ 17 మెడికల్ కళాశాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం జీవో నెంబర్ 108 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసి మెడికల్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా పూర్తి న్యాయం చేస్తామని చెప్పింది. కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే 17 మెడికల్ కళాశాలలు వచ్చాయో వాటన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్న విద్యార్థులని, పేద విద్యార్థులకు కూడా మెడికల్ విద్యను దూరం చేసే విధంగా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చట్టాలను తీసుకురావడం జరుగుతుంది. ఏఎస్ఎఫ్గా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే 17 మెడికల్ కళాశాలను వెంటనే ప్రభుత్వమే దాన్ని విలీనం చేసుకుని ప్రభుత్వమే రన్ చేయాలి. ప్రభుత్వం రన్ చేయకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలో గతంలో ఏ విధంగా అయితే 9 నుంచి 4:30 వరకు సమయపాలన ఉండిందో అదే విధంగా అదే సమయాన్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకుని రావాలి. ఇప్పుడు ఏదైతే సమయం తీసుకొచ్చారో 9 నుంచి 5 గంటల వరకు కూడా అది విద్యార్థులందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. విద్యార్థులందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కూడా ఆ యొక్క చట్టాన్ని సమరించుకుని వెంటనే ఆ సమయాన్ని కుదించి ఏదైతే పాత పద్ధతిలో జరుగుతూ ఉన్నాయో సమయాన్ని అదే సమయాన్ని కూడా రన్ చేయాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే చిత్తూరులో జరిగినటువంటి 3 ఆత్మహత్యలకు గల కారణాలు వెంటనే సిట్టు విచారణ జరిపించి ఆ కళాశాలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాటాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నటువంటి విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా ఎక్కువ చేసుకుంటా ఉన్నారు తప్ప విద్యారంగ సమస్యలను పరిష్కరించడం లేదు. కాబట్టి వెంటనే ఆయన మేలుకొని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే ఆయనకు చేత కాకపోతే ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.